ఐరనే వంచాలా ఏంటి? పొంచుకో కానీ మాకు దించకు. రాడ్డెస్ట్ ఏం రాశారో, ఏం తీశారో మీకైనా క్లారిటీ ఉందా? లేక ఏం తీసినా చూస్తారులే అన్న కాన్ఫిడెన్స్ ఏమైనా ఉందా? అసలు అదేం రైటింగో, ఏం టేకింగో అర్థమే కాలేదు. విన్యాసం కాదు చూసే వాళ్ళకి ప్రాణ సంకటం. ఒకప్పుడు 'శ్రీ విష్ణు' సినిమా అంటే ఎంతో కొంత హోప్ ఉండేది బాగుంటుందిలే అని. కానీ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే అన్నీ డిసప్పాయింట్ చేసాయి తప్ప ఒక్కటి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి. లిటరల్లీ టార్చర్ చేశారు థియేటర్‌లో. సరే ఇంక సినిమా ఎలా ఉంది అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థాంక్యూ. ఒంగోలులో ఒక కాలేజ్‌లో జూనియర్ లెక్చరర్‌గా వర్క్ చేస్తుంటాడు విష్ణు. న్యూమరాలజీ అన్నా, జాతకాలన్నా, జ్యోతిష్యాన్ని, వాస్తుని బాగా నమ్ముతాడు. ప్రతి దాంట్లో ఈ ఫ్యాక్టర్స్ చూస్తాడు. అలాంటి వాడి లైఫ్‌లోకి మనీషా అనే అమ్మాయి వస్తుంది. మనీషా సేమ్ కాలేజ్‌లో ప్రొఫెసర్. మనీషాకి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. దానివల్ల 10 ఇయర్స్‌గా మ్యారేజ్ సెట్ అవ్వదు. సో మనీషా వచ్చాక విష్ణు లైఫ్ ఎలా చేంజ్ అయింది? అసలు మనీషాకున్న ప్రాబ్లమ్ ఏంటి? తర్వాత ఏం జరిగింది? ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. కొన్ని సినిమాలకి స్టార్ట్ అయిన 20 మినిట్స్‌లోనే అర్థమైపోద్ది. ఇది వర్కౌట్ అవ్వదు అని. నాకు ఈ సినిమా చూసిన ఫస్ట్ 30 మినిట్స్‌కే ఎప్పుడు అయిపోద్ది అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. త్వరగా ఆపేస్తే బాగుండు అనిపించింది. క్లియర్‌గా టైం వేస్ట్ చేస్తున్నారు అని అర్థమైంది. కామెడీ పేరుతో క్రింజ్ చేస్తున్నారని క్లియర్ అయింది. అట్‌లీస్ట్ డిస్క్లైమర్ వేయాల్సింది. ఎక్కడెక్కడ జోక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నవ్వాలి అని. అసలు ఫస్ట్ హాఫ్‌లో మేజర్ పోర్షన్ అంతా 1 డేలో జరుగుద్ది. ఈ ఒక్క రోజు గడవడానికి పెద్ద గండం దాటినట్టు అనిపించింది. అసలు ఎంత లాగారంటే వర్ణనాతీతం. చాలా రొట్ట స్టఫ్ ఇది. హీరోయిన్‌కి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. అయినా హీరో రిస్క్ చేసి తన లైఫ్‌లోకి వెళ్తాడు. క్లైమాక్స్‌లో అదంతా ఉతిదే తూచ్ అని చెప్తారు. చూసేవాడిని గుర్రం చేయడం తప్ప ఏం లేదు. వెరీ రెగ్యులర్ టెంప్లేట్ ఇది. ఇదే స్టోరీ అయితే మళ్ళొక సినిమా తీయడం ఎందుకు? ఆల్రెడీ చాలానే ఉన్నాయి గదా! పోనీ ఏదైనా కొత్త పాయింట్ గాని, కొత్త సిట్యుయేషన్ గాని ఉందా అంటే అది లేదు. ఏదో ఒక పెద్ద ట్విస్ట్ ఉందని ఫస్ట్ హాఫ్ అంతా కూర్చోబెట్టారు. ఇంటర్వెల్‌లో రివీల్ చేయాలి. వెయిట్ చేస్తున్నా ఏ రేంజ్‌లో ఉంటదో అని. ట్విస్ట్ చెప్పేశారు. నేను వెయిట్ చేస్తున్నా ఏది ట్విస్ట్ అన్నారు ఇంకా రాలేదని. కానీ ఆల్రెడీ చెప్పేశారు. అదే ట్విస్ట్ అని రిలీజ్ అవ్వడానికి టైం పట్టింది. అర్థం కాదు. అసలు అదేం పెద్ద ట్విస్ట్ అనిపించలేదు. భాషలో రజనీకాంత్ రేంజ్ హైప్ ఇస్తే నేనేదో అనుకున్నా. తీరా చూస్తే ఏం లేదు డొల్ల. అబ్బో! అసలు అదేం రైటింగ్ అండి. ఇంత పాయింట్‌లెస్‌గా ఎలా రాశారు? స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యాక చెక్ చేసుకుంటాం కదా! ఏదైనా మిస్ అయ్యామా అని. అప్పుడు కూడా ఏం అనిపించలేదా మీకు? ఇలాంటి సబ్జెక్ట్స్ పేపర్ మీద ఉన్నంత ఇంట్రెస్టింగ్‌గా స్క్రీన్ మీదకి కన్వర్ట్ చేయలేం. ఒకవేళ అలా ఏమైనా జరిగినా అది చాలా తక్కువ సార్లు వర్కౌట్ అవుతది. సేమ్ ప్రాబ్లమ్ ఇక్కడ కూడా. కంప్లీట్‌గా రైటర్స్ మిస్టేక్. చాలా క్లియర్‌గా కనిపించింది. ఒకటో రెండో సీన్స్‌లో కాదు. సినిమా అంతా కనిపించింది. లాజికల్‌గా అయితే సినిమా అస్సలు వర్కౌట్ అవ్వదు. ఏదో రాసామా అంటే రాసాం, తీసామా అంటే తీసాం. అలానే ఉంది. సాంగ్స్ కూడా అలానే ఉన్నాయి. సినిమాకి తగ్గట్టు ఉంది స్కోర్ కూడా. మళ్ళీ ప్రీ క్లైమాక్స్‌కి సేమ్ ఓల్డ్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌తో ఎండ్ చేశారు. చాలా విసుగొచ్చింది. నీరసం, నిద్ర కూడా వస్తాయి. అసలు 'శ్రీ విష్ణు' టైమింగ్ కంప్లీట్‌గా మిస్ అయింది. కొంచెం కూడా వర్క్ అవ్వలేదు. వన్ లైనర్స్ అస్సలు ఇంపాక్ట్ లేవు. దానికి తోడు మైండ్ వాయిస్ ఎక్కువైపోయింది. ప్రతి సీన్‌లో ఎందుకు డైలాగ్స్ చెప్పించొచ్చు కదా! సత్య లాంటి కమెడియన్ ఉన్నా. కామెడీ అయితే అస్సలే లేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ 'శ్రీ విష్ణు' ట్రైడ్ హిస్ బెస్ట్. బట్ సబ్జెక్ట్‌లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆయన ఏం హెల్ప్ చేయలేరు. 'సాగరిక' పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరికీ స్కోప్ లేదు. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికొస్తే మ్యూజిక్ వాస్ నాట్ సో ఇంప్రెసివ్. బీజీఎం వర్క్ అవ్వలేదంటే సాంగ్స్ మొత్తమే వర్క్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ వాస్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు అంతే. రైటర్, డైరెక్టర్ మారుతి వాస్ డిసప్పాయింటింగ్. రైటింగ్ బాలేదు. డైరెక్షన్ కూడా వీక్‌గా ఉంది. సో నాకు మూవీ నచ్చిందా లేదా అంటే నచ్చలేదు. మన పేషెన్స్‌ని చాలా టెస్ట్ చేస్తారు. సో మీరు మూవీ చూస్తే మీకెలా అనిపించిందో నా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.